హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. ముందుగా వీడియోస్కి లైక్స్, కామెంట్, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి అందరూ లైక్స్ ఇవ్వడానికి చూడండి. ఇక కథలోకి వెళ్దాం. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 24. ప్రతాప్ గారు దీక్ష ఫోటోని ఆశ్చర్యంగా చూస్తూనే, ఈ అమ్మాయి ఫోటో మీ దగ్గరే ఉందేంటి రోహిత్ అని అడుగుతాడు. రోహిత్ కూడా ఆ ఫోటో వైపు చూసి, ఓ ఆ అమ్మాయా, ఆ మధ్య తనని పెళ్లి చూపులు చూడటానికి వెళ్ళాను బాబాయ్ అంటాడు. మరి ఏమైంది అని అడుగుతాడు ప్రతాప్ గారు కాస్త ఎగ్జైట్మెంట్ అవుతూ. చాలా పెళ్లి చూపులు చూశాను కానీ అటువంటి మనస్తత్వం ఉన్న అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు బాబాయ్. ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ఎవరినో ప్రేమించిందంట. ఆ అబ్బాయి మనసులో మరొక అమ్మాయి ఉందంట. అంటే ఈ అమ్మాయి వన్ సైడ్ లవ్. ఆ అబ్బాయిని మనసులో పెట్టుకొని జీవితాంతం పెళ్లి చేసుకునని భీష్మించుకొని కూర్చుంది అని దీక్ష చెప్పిన మాటల్ని ప్రతాప్ గారికి చెప్తాడు. అది విని ప్రతాప్ గారు నిర్ఘాంతపోతూ, అంటే దీక్ష ఇంకా యష్ని ప్రేమిస్తుందన్నమాట. నా కొడుకు కోసం జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలనుకుందా అని ఆశ్చర్యపోయి, ఈ అమ్మాయిని నేను కలవాలి రోహిత్, కాస్త తన డీటెయిల్స్ ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడే గిరిధర్ కూడా అక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఆ అమ్మాయి డీటెయిల్స్ మీకెందుకు బాబాయ్, దేని గురించి అడుగుతున్నారు అని అడుగుతాడు రోహిత్. అది రోహిత్, ఆ అమ్మాయి ప్రేమించింది మరెవరినో కాదు, మన యష్ని అంటాడు ప్రతాప్ గారు. అది విని ఆ తండ్రి కొడుకులు ఆశ్చర్యపోతుంటారు. మీరు చెప్పేది నిజమేనా బాబాయ్, ఈ అమ్మాయి ప్రేమించింది మన యష్నా అని రోహిత్ ఆశ్చర్యపోతూనే అడుగుతాడు. అవును రోహిత్, అందుకే తన డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతున్నాను అంటాడు ప్రతాప్ గారు. ఇంకేంట్రా, ఎలాగైనా మన యష్ని ఒప్పించి ఆ అమ్మాయికి మన యష్కి పెళ్లి జరిపించు అంటాడు గిరిధర్. తను జాబ్ చేస్తున్న ఆఫీస్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇస్తాను బాబాయ్, వెళ్ళి తనని ఆఫీసులో కలవండి అని చెప్పి రోహిత్ తన డీటెయిల్స్ ఇస్తాడు. నిరాశ నిస్పృహలతో ఉన్న ప్రతాప్ గారికి దీక్ష ఒక ఆశాకిరణం అవుతుంది. తన డీటెయిల్స్ తీసుకొని చిగురిస్తున్న ఆశలతో ఉత్సాహంగా తన ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. ఆఫీస్లో దీక్ష కూర్చున్న సీట్ దగ్గరికి ప్యూన్ వచ్చి, ఎవరో ప్రతాప్ గారంట మేడం, మిమ్మల్ని కలవడానికి వచ్చారు, బయట వెయిట్ చేస్తున్నారు అని చెప్తాడు. ప్రతాప్ గారు ఎవరు, ఈ పేరు మీద నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరే అని దీక్ష ఆలోచించుకుంటూనే బయటికి వస్తుంటుంది. కాస్త దూరంలో నిలబడి ప్రతాప్ గారిని చూసి, యష్ వాళ్ళ నాన్నగారా, కానీ నన్ను కలవడానికి ఎందుకు వచ్చారు, నేను ఇక్కడ ఉన్నాననే విషయం ఎవరు చెప్పి ఉంటారు అని ఆలోచిస్తూనే దగ్గరికి వస్తుంటుంది. దీక్ష అలా వస్తుంటే ప్రతాప్ గారి కళ్ళకి ఒక దేవతే తమ కష్టాలు తీర్చడానికి వస్తున్నట్టుగా ఫీల్ అవుతుంటాడు. దీక్ష ఆశ్చర్యంగానే వారికి ఎదురుగా వెళ్ళి, నమస్కారం అండి అని చేతులు జోడిస్తుంది. దీక్ష గొంతు విని ప్రతాప్ గారు మరొకసారి నిర్ఘాంతపోతూ, మా యష్ని హాస్పిటల్లో జాయిన్ చేసి నాతో ఫోన్లో మాట్లాడింది నువ్వే కదమ్మా అని అడుగుతాడు. అది విని దీక్ష కాస్త తడబడుతూ, అంటే యష్తో నాకు కొంచెం పరిచయం ఉంది, అందుకే హాస్పిటల్లో జాయిన్ చేశానండి అంటుంది. కొంచెం పరిచయానికే మా వాడి ట్రీట్మెంట్కి కూడా డబ్బులు కట్టావా తల్లి అని అడుగుతాడు. ఆ మాటలకి దీక్ష దగ్గర సమాధానం లేక ఇబ్బంది పడుతుంటుంది. నీ గురించి నేను అన్నీ పూర్తిగా తెలుసుకొని నీ దగ్గరికి వచ్చానమ్మా అంటాడు ప్రతాప్ గారు. దీక్ష ఇంకా ఆశ్చర్యంగా చూస్తుంటుంది. నిన్ను పెళ్లి చూపులో చూడటానికి వచ్చిన రోహిత్ నా స్నేహితుడి కొడుకు. రోహిత్ నీ గురించి నాకు అన్ని విషయాలు చెప్పాడు. నా కొడుకుని మనసులో పెట్టుకొని ఇంకా ఎవరిని పెళ్లి చేసుకునని చెప్పిన విషయం కూడా చెప్పాడు. అంతేకాదు, నువ్వు నీ చదువుని ఏ కారణంతో మానేశావో కూడా నాకు పూర్తిగా తెలుసమ్మా అంటాడు. ఆ మాటలు విన్న దీక్ష ఇంకా తడబడుతూ ఏదో తప్పు చేసిన దానిలా తలదించుకొని నిలబడుతుంది. నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా, తలదించుకోవాల్సిన అవసరం నీకు లేదు అంటాడు ప్రతాప్ గారు. దీక్ష నిదానంగా తలెత్తి వారి వైపు ఆశ్చర్యంగా చూస్తూనే, యష్ దెబ్బల నుండి కోలుకున్నాడా అండి అని అడుగుతుంది. మొన్న శరీరానికి తగిలిన గాయం నుంచి కోలుకున్నాడు, కానీ సంవత్సరం క్రితం మనసుకు తగిలిన గాయం నుంచి కోలుకోవడం లేదమ్మా. ఆ గాయానికి మందు నువ్వే అని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అంటాడు ప్రతాప్ గారు. దీక్ష అర్థం కానట్టుగా చూస్తూ, మీరు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదండి అంటుంది. నా కొడుకుని పెళ్లి చేసుకోమని
అడగటానికి వచ్చానమ్మా అంటాడు దీనంగా చూస్తూ. ఆ మాటలకి దీక్ష షాక్ అవుతూ ఏం మాట్లాడుతున్నారండి మీరు అని అడుగుతుంది. నా భార్య పద్దు బలవంతంతో వాడు ఒక కండిషన్ పెట్టి పెళ్ళికి ఒప్పుకున్నాడు అని ఆ కండిషన్ గురించి చెప్పి నువ్వు తప్ప నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారమ్మా. అందుకే నా కొడుకుని పెళ్లి చేసుకోమని అడగటానికి వచ్చాను అంటాడు ప్రతాప్ గారు. క్షమించండి, నేను యష్ని ప్రేమిస్తున్నాననే మాట నిజమే, కానీ యష్ జీవితంలోకి రావాలని ఎప్పుడూ ఆశపడలేదండి అంటుంది. యష్ మనసులో శృతి ఉందని తెలిసి నువ్వు ఆ నిర్ణయం తీసుకుని ఉంటావు, కానీ ఇప్పుడు శృతి భూమి మీద లేదు కదమ్మా అంటాడు. శృతి భూమి మీద లేకపోవచ్చు, కానీ యష్ మనసులో ఉంటుంది కదండి. పైగా యష్కి నేనంటేనే అసలు నచ్చదు. నన్ను ద్వేషించే యష్ జీవితంలోకి వచ్చి నేను అవమానాలు పడలేను అంటుంది. సరేనమ్మా, యష్ జీవితంలోకి రావద్దు. మా రోహిత్ చాలా మంచివాడు. అబ్రాడ్లో మంచిగా సెటిల్ అయ్యాడు. హాయిగా రోహిత్ని పెళ్లి చేసుకొని నువ్వు కూడా సెటిల్ అవ్వమ్మా అంటాడు. అది విని దీక్ష మరొకసారి షాక్ అవుతూ, లేదు, అలా చేయలేను. నా మనసులో మరొకరికి స్థానం లేదు అంటుంది. అందుకే నేను నీ దగ్గరికి వచ్చానమ్మా. నువ్వు మా యష్ని మర్చిపోయి ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటానంటే నేను నీకు ఎట్టి పరిస్థితుల్లో అడ్డురాను. అలా కాకుండా మా యష్ని తలుచుకుంటూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే బదులు వాడిని పెళ్లి చేసుకొని వాడి మనసు మార్చే ప్రయత్నం చేయమంటున్నాను అంటాడు. లేదండి, నేను ఆ పని చేయలేను. నేనంటే ఇష్టం లేని యష్ జీవితంలోకి వచ్చి యష్ని ఇంకా ఇబ్బందులకు గురి చేయలేను. యష్ శృతిని మర్చిపోవడం అనేది జరగని పని. యష్ మనసు మార్చడం ఎవరి తరం కాదు అంటుంది బాధపడుతూ. ఆ విషయం నాకు కూడా తెలుసమ్మా, కానీ ప్రయత్నించమంటున్నాను. మారతాడా లేదా అనేది ఆ భగవంతుడి మీద భారం వేయమంటున్నాను. దయచేసి నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో అమ్మా అని రిక్వెస్ట్ చేస్తాడు. ప్లీజ్ అండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. యష్కి కనీసం నేను ఒక స్నేహితురాల్ని అనే విషయం కూడా గుర్తులేదు. నేను బలవంతంగా యష్ జీవితంలోకి వచ్చి యష్తో మాటలు పడే బదులు యష్ని తలుచుకుంటూ జీవితాంతం ఇలా ఉండిపోవడమే మంచిది అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. నువ్వు జీవితాంతం యష్ని తలుచుకుంటూ ఉంటావేమో, కానీ యష్ని ఇలాగే వదిలేస్తే ప్రాణాలతో ఉండలేడమ్మా. వాడి జీవితం మధ్యలోనే ఆగిపోయేలా ఉంది అంటాడు కన్నీళ్ళు పెడుతూ. అలా మాట్లాడకండి, యష్కి ఏమీ కాదు అంటుంది ఆ మాటలు విని తట్టుకోలేనట్టుగా చూస్తూ. నా కొడుకు పరిస్థితి అలాగే ఉందమ్మా. తాగి వాడు ఎలా తిరుగుతున్నాడో నువ్వు కూడా చూసావు కదా. నా కొడుకుని అలాగే వదిలేస్తే వాడి చావు కబురు ఎప్పుడు వినాల్సి వస్తుందోనని అనుక్షణం మేమందరం భయపడుతున్నాం. అందుకే తల్లి, నిన్ను వేడుకుంటున్నాను. ఇది నా స్వార్థమే అనుకుంటావో ఇంకేమైనా అనుకుంటావో నీ ఇష్టం. దయచేసి నా కొడుకుని పెళ్లి చేసుకొని వాడిని ప్రాణాలతో మాకు దక్కించమ్మా అని వేడుకుంటాడు. దీక్ష ఏమీ మాట్లాడలేక కన్నీళ్ళు పెట్టుకుంటూ వారి వైపు దీనంగా చూస్తుండిపోతుంది. నీ కాలు పట్టుకుంటాను తల్లి, నా కొడుకుతో పెళ్ళికి ఒప్పుకోమ్మా అంటూ ప్రతాప్ గారు దీక్ష కాలు పట్టుకోబోతుంటే, అయ్యో ఏమిటండి ఇది, పెద్దవారే ఉండి మీరు నా ముందు ఇలా చేయడం ఏమీ బాలేదు అంటూ కిందికి వంగబోతున్న ప్రతాప్ గారిని పట్టుకొని పైకి లేపుతుంది. నా కొడుకును దక్కించుకోవడానికి నువ్వు తప్ప నాకు వేరే అవకాశం ఏదీ లేదమ్మా. అందుకే నా వయసును కూడా మర్చిపోయి నీ కాలు పట్టుకోబోయాను అంటాడు కన్నీళ్ళు పెట్టుకుంటాడు. సరేనండి, నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అంటుంది. అది విని ప్రతాప్ గారు సంతోషంతో కన్నీళ్ళు తుడుచుకుంటాడు. కానీ యష్ని ప్రేమిస్తున్న ప్రేమికురాలిగా నాకు ప్రేమ విలువ బాగా తెలుసు. యష్ నుంచి నా మనసు మార్చాలని నా తల్లిదండ్రులు ఎంతగానో ప్రయత్నించి ఓడిపోయారు. ఓ రకంగా నేను యష్ని ఎంతగా ప్రేమిస్తున్నానో యష్ కూడా శృతిని అంతే విధంగా ప్రేమిస్తున్నాడు. అందుకే యష్ మనసు మార్చడం కాని పని అని నమ్మకంగా చెప్తున్నాను. అంటే నా ఉద్దేశం ఏమిటంటే, నేను యష్ జీవితంలోకి వచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదని నేను ముందుగానే చెప్తున్నాను అంటుంది దీక్ష. వాడి జీవితంలోకి వచ్చి నీ వంతుగా నువ్వు ప్రయత్నించి చూడు. వాడి మనసు మారటం మారకపోవటం ఇక ఆ దేవుని దయ అంటాడు. సరే అన్నట్టుగా దీక్ష తల ఊపుతుంది. నేను నీ తల్లిదండ్రులతో కూడా మాట్లాడతానమ్మా అంటాడు. తల్లిదండ్రులు ఏమంటారోనని దీక్ష కాస్త కంగారు పడుతూనే సరేనండి అంటుంది.
అన్నట్టుగానే ప్రతాప్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి దీక్ష తల్లిదండ్రులను కలిసి మాట్లాడుతుంటాడు. రామ్మూర్తి గారు కాస్త కంగారు పడుతూ, మీ అబ్బాయి మనసులో ఇంకా ఆ అమ్మాయి ఉన్నప్పుడు ఇక నా కూతుర్ని ఎలా సంతోషంగా చూసుకుంటాడండి అని అడుగుతాడు. సంతోషంగా చూసుకుంటాడని నేను కూడా చెప్పడం లేదండి. కానీ కాలమే నా కొడుకు మనసు మార్చి భవిష్యత్తులో దీక్షని మంచిగా చూసుకుంటాడేమో, అలా ఎందుకు ఆలోచించకూడదు అంటాడు ప్రతాప్ గారు. ఆ మాటలతో రామూర్తి గారు, జానకి గారు ఆలోచనలో పడతారు. దీక్ష ఓ పక్కగా నిలబడి వాళ్ళ మాటలు వింటుంది. ఏవండి ఒకసారి ఇలా రండి అంటూ జానకి భర్తను పిలిచి లోపల రూమ్లోకి వెళ్తుంది. ఒక్క నిమిషం అని చెప్పి రామ్మూర్తి గారు భార్య దగ్గరికి వెళ్తాడు. వీళ్ళు ఏమంటారోనని ప్రతాప్ గారిలోనూ దీక్షలోనూ టెన్షన్ కనపడుతుంటుంది. జానకి గారు లోపలికి వచ్చిన భర్తతో మాట్లాడుతూ, మన అమ్మాయి మొండి గురించి మనకు తెలిసిందే. ఆ అబ్బాయిని మనసులో పెట్టుకొని ఇంకెవ్వరిని పెళ్లి చేసుకునని భీష్మించుకొని కూర్చుంది. అలాంటప్పుడు ఇక ఈ సంబంధానికి ఒప్పుకుంటేనే మంచిదని నా అభిప్రాయం అంటుంది. రామ్మూర్తి గారి రామ్మూర్తి గారికి కూడా వేరే ఛాన్స్ లేక ప్రతాప్ గారికి ఎదురుగా కూర్చొని సరే అనక తప్పలేదు. వాళ్ళ నిర్ణయం విని ప్రతాప్ గారు, దీక్ష కూడా సంతోషపడుతుంటారు. కానీ మీ అబ్బాయి మా దీక్షని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా అని అడుగుతాడు రామ్మూర్తి గారు. మా యష్ దీక్ష మెడలో తాళి కట్టిన తర్వాతే దీక్ష ముఖాన్ని చూస్తాడు. అప్పటి వరకు పెళ్లి చేసుకోబోయేది దీక్షని అనే విషయం నా కొడుక్కి తెలియనివ్వకుండా చూస్తాను అంటాడు. పెళ్లి తర్వాత పరిణామాలు భయంకరంగానే ఉంటాయని రామ్మూర్తి గారికి, జానకికి తెలిసినా మరో అవకాశం లేక పెళ్లికి ఒప్పుకుంటారు. యష్ తన రూమ్లో కూర్చొని ఫోన్లో శృతి ఫోటోలు చూస్తుండగా లల్లి హుషారుగా అక్కడికి వచ్చి, అన్నయ్య నీ కండిషన్స్ విని ఒక అమ్మాయి నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందంట. నాన్న ఇప్పుడే ఆ గుడ్ న్యూస్ చెప్పాడు అంటుంది. అది వినగానే యష్ గుండెల్లో బాంబు పేలినట్టుగా ఉంటుంది. ఇదండి ఈ ఎపిసోడ్. దయచేసి ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నేను ఇచ్చిన నోటిఫికేషన్ మీకు చేరుతాయి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.